యోబు గ్రంథము 27వ అధ్యాయము. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్ల, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుటను బట్టియు, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు, నా ప్రాణమును వాకులపరిచిన సర్వశక్తుని తోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసము ఉచ్చరించుటలేదు. ఇది న్యాయమని నేనెంత మాత్రము ఒప్పుకొనను, మరణము వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతి విడువక గట్టిగా పట్టుకొందు. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. నా శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక, నన్ను నిందించు వారు నీతి లేని వారుగా అగపడుదురుగాక. దేవుడు వాణ్ణి కొట్టినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనుకి ఆధారమేది? వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొరను వినునా? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవుణ్ణి ప్రార్థన చేయునా? దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదను. సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. మీలో ప్రతివాడు దాన్ని చూచియున్నాడు. మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించెదరు? దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగం ఇది. ఇది బాధించు వారు సర్వశక్తుని వలన పొందు స్వాస్యము. వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే గదా. వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతిపెట్టబడుదురు. వారి విధవరాండ్రు రోదనము చేయుదురు. ధూళి ఎంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను, జగటిమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను, వారు దాన్ని సిద్ధపరచుటయే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొందురు. నిరపరాధులు ఆ వెండిని పంచుకొందురు. పురుగుల గూళ్ళ వంటి గూళ్ళు వారు కట్టుకొందురు. కావలి వారు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. వారు ధనము గలవారై పండుకొందురు గాని మరలా లేవరు. కన్నులు తెరవబడగానే లేకపోవుదురు. భయములు జలప్రవాహము వలె వారిని తరిమి పట్టుకొని, రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకుని పోవును. తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు. అది వారి స్థలములో నుండి వారిని ఇచ్చివేయును. ఏమీయు కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును. వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు. మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు. వారి స్థలములలో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. ఆమేన్.